నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 18/5/2026 శ్రీ ప్రభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:42, తిథి విధియ సాయంత్రం 5:53 వరకు, నక్షత్రం రోహిణి ఉదయం 11:32 వరకు, యోగాలు సుకర్మ రాత్రి 9:48 వరకు, కరణము బాలవ ఉదయం 7:46 వరకు, కౌలవ సాయంత్రం 5:53 వరకు, తైతిల రాత్రి తెల్లవారుజాము 4:03 వరకు, రాహుకాలం ఉదయం 7:21 నుంచి 8:58 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:50 నుంచి 3:27 వరకు, యమగండం ఉదయం 10:35 నుంచి 12:13 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు, మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:06 వరకు, అమృతకాలం ఉదయం 8:44 నుంచి 10:08 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:56 నుంచి 2:20 వరకు, వర్జ్యం సాయంత్రం 4:28 నుంచి 5:53 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని చూసుకున్నట్లయితే మాటల వల్ల ఎదుర్కొనే ఘర్షణల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, అలాగే చర్చలతో అనుకున్న పనులను సాధించుకోవడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కుటుంబ సభ్యులతో ఘర్షణలు రాకుండా, మాటల వల్ల ఇబ్బందులు లేకుండా తగిన విధంగా మాట్లాడుతూ చక్కగా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. అవి ఆధ్యాత్మిక ప్రయాణాలు అవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి పౌరుషం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, కుటుంబ విషయాల్లో ఎక్కువ చొరవ తీసుకుంటారు, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తిగత ఆకర్షణ, వ్యక్తిగత ఆలోచనలు చాలా వరకు అభివృద్ధికరంగా ఉంటాయి, ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది, మాట విలువ పెరుగుతుంది, కుటుంబ సభ్యులతో అనుకూలతలు పెరుగుతాయి, ఆశించిన విధంగా ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం చాలా అధికంగా ఉంది. అది మీ వ్యక్తిగత విషయాల్లో కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం కనబడుతోంది. అది కుటుంబానికి బంధువర్గం రాక కావచ్చు, లేకపోతే మీ యొక్క పర్సనల్ విషయాల్లో మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి, మీ హాబీల విషయంలో కావచ్చు, మీ ఆలోచనల విషయంలో కావచ్చు, క్రియేటివిటీ పెరుగుతుంది, ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, సృజనాత్మకంగా ఆలోచించి ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, వృత్తిపరమైన విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వృత్తి చేసే ప్రదేశాల్లో మాట విలువ గౌరవం పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, అధికమైన ఖర్చుల్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కంటి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎక్కువ టైము మీరు మీడియాలో ఉండడం, లేకపోతే నెట్లో వాడకం లాంటివి చేసుకోవడం మొదలైనవి చేయడం బట్టి కూడా కంటి ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ మీరు ఆ టైంని తగ్గించుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అనుకూలతలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే నిర్ణయ సామర్థ్యం, వ్యక్తుల యొక్క సహకారం, ఆలోచన విధానం, వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు, అదేవిధంగా ప్రయాణాలు, తోబుట్టువులతో మీ ర్యాపో అంటే అనుబంధం మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ఖర్చులకి అవకాశాలు కూడా అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో గౌరవం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, శ్రమ పెరిగినా బాధ్యత పెరిగినా తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది, పదవి హోదా పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంది, ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి, వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది, ఆకస్మికమైన వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా మీకు సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతత పెరిగే అవకాశం లాంటిది కూడా కనబడుతుంది. ఆర్థికంగా, కుటుంబపరంగా, మాటల వల్ల అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలతలు అనేవి కనబడే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి తండ్రి పలుకుబడి కలిగిన వ్యక్తులు, వారితో కలిపి మీ నిర్ణయ సామర్థ్యం మొదలైన వాటి గురించి ఆలోచన చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క CA, ఫౌండేషన్, మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సులు చేసేవాళ్ళు, MBA రిలేటెడ్గా విద్య కోసం ప్రయత్నం చేసేవారు మొదలైన వారికి దానికి సంబంధించిన విషయాల్లో అప్లికేషన్స్ పెట్టుకోవడం, దానికి సంబంధించిన చర్చలు చేయడం, సరి అయిన గురువు కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఆలోచన విధానంలో కొత్త మార్పులతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. పెద్దల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారు. తులా రాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలతో ముందుకు వెళ్లే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. చేస్తున్న కార్యక్రమాల్లో పూర్తి స్థాయి నమ్మకం అనేది కొంతవరకు తక్కువగా ఉండే పరిస్థితులు. చేద్దామా వద్దా అని చెప్పి కొన్ని కార్యక్రమాల గురించి మీరు ఆలోచనలు చేస్తూ దాన్ని సంపూర్ణంగా చేయలేక, లేకపోతే చేయగలనా లేదనే ఒక అభద్రతా భావంతో ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసే పరిస్థితుల రకరకాల భావనలతో ఉన్నప్పటికీ కూడా మొత్తానికి దాన్ని అధిగమించే ప్రయత్నాల్లో మీకు ఒక మంచి స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అదేవిధంగా లాభపరంగా ఆలోచనలు తెచ్చిపెట్టే మీ యొక్క సహోద్యోగులు మీకు కలయడం లాంటిది, అదేవిధంగా తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు లాంటివి ఆకస్మికంగా లభించడం, అలాగే మీ కమ్యూనికేషన్, మీ మాట తీరు, మీ విధానంతో ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగిన పరిస్థితుల్ని కొంత మీరు కూల్గా ఉండి ఆలోచించినట్లయితే మీకే తట్టడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. అనవసరమైన టెన్షన్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతని పెంపొందించుకోవడం అనేది మంచి సంగీతం వినడం ద్వారా కానీ ఏదో విధంగా చేసుకోవడానికి మీ మీద ఆధారపడుతుందన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం విషయంలో అధికంగా శ్రమ పడతారు. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. బిజినెస్ ఓరియంటెడ్గా ఉండే వ్యక్తులు కానీ, లేకపోతే ఏదైనా రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ, అలాగే ఉన్నత వృత్తిలో ఉండే వ్యక్తులు ఎవరైనా అధికారులతో కానీ అనుకోకుండా మీకు స్నేహ సంబంధాలు లాంటివి ఏర్పడడం, వారి సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన దాని కొరకు ఆలోచన చేస్తారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళు శత్రు రోగ రుణాలని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామితో కానీ, వారి కొరకు పెట్టే ఖర్చులు కానీ, అలాగే వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు కానీ మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క బంధువర్గంతో చర్చలు జరపడం, వారి సలహా సంప్రదింపులతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అంతేకాకుండా వృత్తిపరంగా కూడా నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఖర్చులను అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అనవసరమైన వాటిలో జోక్యం కల్పించుకోకుండా వీలైనంత వరకు మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు పెడితే అనుకున్న పనులు అనుకున్న సమయంలో అయిపోయే అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ఘర్షణని అధిగమించాలి. అది సంతానపరంగా కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక ఆత్మవిశ్వాసాన్ని అధిగమిస్తూ వీలైనంత వరకు సరైన విధంగా ఆలోచిస్తూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వీలైనంత వరకు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలోని స్త్రీల యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబంలోని స్త్రీలతో కావచ్చు, మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణలు అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం అనేది ఉంది. కుంభరాశి. అమ్మ
అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారి విషయంలో ముఖ్యమైన అంశాలలో అంటే గృహ వాహన విషయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించి అధికంగా మీరు దృష్టి కేటాయిస్తూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు అధిక శ్రద్ధ చూపించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే గృహ వాహన విషయాల్లో కావచ్చు, నూతన గృహ నిర్మాణాలు కావచ్చు, వాటికి సంబంధించి గవర్నమెంట్ రిలేటెడ్గా వ్యక్తుల్ని మీరు కలిసి వారి యొక్క సహకారాన్ని కోరుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అంటే వృత్తిపరమైన విషయాల్లోనూ అలాగే వ్యాపారపరమైన విషయాల్లోనూ అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం అలాగే వారి యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీన రాశి వారికి ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించగలిగిన శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. అత్యధిక శక్తితో పనులని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే విషయంలో మీకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే ఏ పనైనా సాధించగలిగిన ఒక శక్తి లాంటిది మీకు మానసికంగా ఏర్పడడం, తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయగలిగిన శక్తి లాంటిది ఏర్పడడం అనేది, నిర్ణయ సామర్థ్యం పెరగడం, లాజికల్ థింకింగ్ పెరగడం, ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, వృత్తిపరమైన ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అమ్మ ద్వాదశ రాశుల వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దానిలో భాగంగా ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాలు ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగమైన పరిహారంగా ఆ పరిహారంలో భాగంగా ఈ రోజున చేసుకోవాల్సింది ఏంటంటే ద్వాదశ రాశుల వారు తప్పనిసరిగా పరమశివుడికి సంబంధించిన శ్లోకాలైనా ఆయనకు సంబంధించిన నామాలైనా అష్టకాలైనా ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా ఆయనకు సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చేయగలిగితే చేయడం మొదలైనవి ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి, అయితే మీ ఇష్టదేవతా ప్రార్థన చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఇవి చేసుకోవడం బట్టి గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి తగిన ఆధ్యాత్మిక వృద్ధి, అదేవిధంగా మీకు మీ యొక్క వ్యక్తిగత వృద్ధి, అదేవిధంగా శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే విధానాలు మొదలైనవి ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.